హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు, మన నిఖిల్ కిన్ గౌతమ్ జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓటింగ్ పోల్ ప్రకారం లిస్ట్లో ఉన్నది ఎవరు. ఓకేనా, దాని గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ నిన్న మార్నింగ్ అప్డేట్స్ కూడా మీకు కొంచెం చెప్తాను. నేను ఏంటంటే మన విష్ణుప్రియ అంటుంది హౌస్లో నేను పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, ఇంకా పృథ్వీ వెళ్ళిపోయాడు కాబట్టి పృథ్వీ కప్ నేను వాడుకుంటాను అని చెప్పి అనిస్తుంది మన విష్ణుప్రియ. అంత భగ్న ప్రేమికుల్లాగా మారిపోయిన మన విష్ణుప్రియని చూసి బయట మన పృథ్వీ అనుకున్నాడు కావచ్చు. ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇంట్లో ఎలాగో తప్పలేదు, బయటికి వెళ్ళినాక తప్పట్లేదా అన్న విధంగా అనుకుంటున్నాడు కావచ్చు మన పృథ్వీ. మరి ఏంటో అసలు మొత్తానికి వీళ్ళు ఎటు అవుతుందో ఏమవుద్దో చూడాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ అని చూడాలి ఎలా ఉంటారు వీళ్ళిద్దరు. సో ఆ విషయం పక్క పెడితే ఇక్కడ మళ్ళీ ఏంటి టేస్ట్ తేజ కూడా మిస్ అవుతున్నారు అవినాష్. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలా బాగా కట్ చేసేవారట టేస్ట్ తేజ. అప్పుడు మన టేస్ట్ తేజ గుర్తు చేసుకుంటారు అవినాష్. సో ఇలా జరుగుతుండగా అసలు అది మొత్తం కట్టే చూస్తున్నారండి, ఏం కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే కంటెంట్ లేనిది ఇక ఎంతమంది ఉన్నారు. ఒక రోహిణి అవినాష్ మూలనే కొంచెం కంటెంట్ కొంచెం ఫన్గా జరుగుతుంది. వాళ్ళు లేకపోతే ఇంకా బోసిపోయేది ఇల్లు, చెప్పిన అవసరమే లేదు దాని గురించి, ఇంకా నో డౌట్ అన్నట్టు. ఒక్కొక్క మూలకి వెళ్ళేసి ఒక్కొక్కరు ఊహాగానాలు వాళ్ళ ఆలోచించుకోవడం అదే జరుగుతుంది. కంటెంట్ ఏమీ లేదు, ఇంతకు మించి కంటెంట్ ఏం లేదు. సో ఇలా ఉండగా మన అవినాష్ అండ్ రోహిణి ఏదో చిన్న ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళకాలు క్రియేట్ చేసుకొని చిన్న ఫన్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళు కొంచెం ప్రవర్తిస్తారు అంతే తప్ప ఇక్కడ ఇంకా క్రియేట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. అదే విషయం. మొత్తానికి మన అవినాష్ ఫైనల్కి వెళ్ళేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేసి హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో అనిపిస్తుంది నాకు. సో మన బిగ్ బాస్ ఏం చేశారంటే ఏం చెప్తారు ముందుగా వాళ్ళకి అందరిని పిలిచేసి ఈరోజు అవినాష్ టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు కాబట్టి అతను తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు అని చెప్పడంతో అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకు ఊపిరి పీల్చుకున్నారు తెలుసా? ఈ 2 వారాలైనా సరే ఏ గొడవ లేకుండా హాయిగా ఏంటి అమ్మయ్య ఎవరి గురించో చెప్పుకోకుండా మంచిగా ముగిసిపోయిందే చరిత్ర, 2 వీక్స్ తర్వాత మనం బయటపడవచ్చు బిగ్ బాస్ హౌస్లో నుంచి అని చెప్పి అనుకున్నారు. కానీ బిగ్ బాస్ అలా ఊరుకునేవాడు కాదు కదా, అది ఎలా మర్చిపోయారు వీళ్ళు కంటెస్టెంట్స్. సో ఫైనల్గా ఏం జరిగిందంటే అమ్మయ్య అనుకో ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవచ్చు. నామినేషన్స్ అందులో అందరూ వచ్చేసారు, అవినాష్ తప్ప అందరూ ఆ నామినేషన్లో ఉన్నారని చెప్పేసరికి అమ్మయ్య అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి మళ్ళీ ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ పెడతాడు. ఏంటని ఊరుకోడు కదా మన బిగ్ బాస్, అలా ఊరుకుంటాడు, అస్సలు సమస్య లేదు అందులో. ఏం చేస్తారంటే టికెట్ టు ఫినాల్లో సెకండ్ ప్లేస్ ఎవరు, ఫైనలిస్ట్ సెకండ్ ప్లేస్ ఎవరు, దానికోసం మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని మనకు ఎంటర్టైన్ చేయండి అనే విధంగా టాస్క్ పెడతాడు. అదే వాళ్ళు చెప్పాలి టాస్క్ మీన్స్ అదే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి వచ్చేసరికి అందరు నిల్చుంటారు చెప్తారు. ఏం చెప్తారంటే సెకండ్ ప్లేస్ కోసం ఎవరు అర్హులు కాదో అర్హులు కానోళ్ళని మీరు కాల్ చేయండి, ఫైర్ చేయండి అని చెప్పి ఒక బటన్ ఇస్తారు. అక్కడ ఆ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళ బొమ్మ మొత్తం మంటలో కాలిపోతుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో జరిగిన ఇష్యూనే చాలా ఉంది, చెప్తాను లైన్గా చెప్పుకుందాము. ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి మన గౌతమ్ని అంటది నీతో ఇంటరాక్షన్ సరిగా లేదు నాకు అంటది. అసలు బ్రెయిన్ ఉందా లేదా అర్థం కావట్లేదు నాకు. ఇంటరాక్షన్ సరిగా లేదని ఈయనకి టికెట్ ఫినాల్ సెకండ్ ప్లేస్కి ఈయన అర్హులు కాదట గౌతమ్. ఇంత సిల్లి రీజన్స్ ఇది అర్థం కాదు. మళ్ళీ ఏంటి పృథ్వీతో ప్రతిదానికి పృథ్వీతో గొడవ జరిగే విషయంలో మీరు క్లారిఫై చేసుకుంటూ అయిపోయేది. పాపం నాగ్ సార్ కూడా చాలా దీనికోసం సమయం కేటాయించాడు మీతో మాట్లాడడం కోసము. మీరు గోడలో మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే బాగుండేది అని చెప్పి వెన్నపూస్తుంది మన విష్ణు. అసలు ఇది మాట్లాడకపోయినా నాగార్జున సార్ మాట్లాడే విషయం మాట్లాడతారు కదా, నాగార్జున సార్ గురించి ఈమెకి ఎందుకు? అసలు సార్ వచ్చింది చెప్పడం కోసము, అందులో టైం వేస్ట్ ఏముంది నాగార్జున సార్ మొత్తం మీ టైమే తీసుకుని మీ గురించి మాట్లాడుతున్నాడు. సార్ అనవసరంగా దీని గురించి ఎక్కువ ఆలోచించవలసి వస్తుంది అన్న లెవెల్లో ఒక ఎలివేషన్ ఇస్తుంది నాగార్జున సార్ గురించి. ముందే అంత మాత్రం చెప్తుంది మన హోస్ట్. మళ్ళీ ఇది కూడా చెప్పొద్దు అంటుంది ఈ మహాతల్లి. ఏంటో అర్థం కాలేదు నాకు ఈమె చెప్పే నామినేషన్స్. 14th వీక్లో ఇతంత ఇంటరాక్షన్ సరిగా లేదట. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఆడియన్స్. ఇది అసలు రీజనే కాదు, రీజన్ కానే కాదు. ఒకప్పుడు పృథ్వీతో ఏం చెప్పింది, ఒకప్పుడు పృథ్వీ అంటాడు కదా వైల్డ్ కార్డ్ వాళ్ళ దారితో నాకు అసలు కుదరదు, వాళ్ళతో అసలు నాకు బాండింగ్ అనేది కుదరదు, అసలు వాళ్ళతో ఉండే విధానం నాకు నచ్చదు, వాళ్ళు నాతో కలవరు అని చెప్పినప్పుడు పృథ్వీకి సలహా ఇస్తుంది విష్ణుప్రియ. ఏమంటుంది తెలుసా,
నీకు కానప్పుడు ఎందుకు పృథ్వీ నువ్వు వాళ్ళతో ఉండడం? నీకు ఎవరైతే క్లోజ్ వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వు. అంతేగాని నువ్వు నీకు ఇష్టం లేని వాళ్ళతో, నీకు నచ్చని వాళ్ళతో ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నావు నువ్వు అని ఇచ్చిన సలహా, మూవ్ ఆన్ అవుతున్నావు అని ఇచ్చింది ఈ మహతల్లే, విష్ణుయే. మళ్ళీ ఇప్పుడేంటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నువ్వు ఓన్ కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నావు, నాకు అనిపించట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ మార్చేస్తుంది ఏమి. అది నాకు అసలు ఒక రీజనే కాదనిపించింది. అసలు ఇప్పటికి కూడా ఆమె తెలుసుకోవాలి, ఒక మంచి రీజన్తో చెప్పరా బాబు అంటే ఈ మహాతల్లి ఇంటరాక్షన్ లేదని, ఈయనకి ఈ ప్లేస్ లేదట, ఇంటరాక్షన్ లేదని. అసలు దానికి మన గౌతమ్ ఏమంటే తెలుసా, నేను అన్నది అంటాడు, 14th వీక్లో ఈమెకి నా మీద ఇంటరాక్షన్ అనేది లేదట. అంటే ఇంటరాక్షన్ వాళ్ళతో మటుకు అన్నీ మంచిగా ఉన్నాయి, ఇదే మరి ఇక పార్షాలిటీ ఏమంటే అని చెప్పి మన గౌతమ్ అంటాడు. ఇది మన విష్ణుప్రియ చెప్పింది. ఇది పక్క పెట్టేస్తే నెక్స్ట్ మన గౌతమ్ ఇక్కడ చదువుతాడు. మన గౌతమ్ వచ్చేసి నిఖిల్ పేరు చెప్తాడు. ఇక్కడ చదువుతుంది గొడవ ఏంటంటే, ఏమంటాడంటే, నువ్వు నన్ను పోర్ట్రే చేస్తున్నావు అన్న పదం మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టు? పోర్ట్రే ఏంటి? నేను గేమ్లో జరిగేదే చెప్తున్నాను. నేను పోర్ట్రే చేసినంత మాత్రాన ప్రేక్షకులు నువ్వు చూసే ఆటకు పట్టే కదా ఓట్లు వేసేది. ఏ విషయంకైనా సరే పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి అంటున్నావు. పోర్ట్రే అంటే ఏంటి నీ ఉద్దేశం ప్రకారం అని చెప్పి మన గౌతమ్ స్టార్ట్ చేస్తాడు నిఖిల్ని. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను అంటే మన నిఖిల్ అంటాడు, నువ్వు ఫ్యాక్ట్గా చెప్పేది, నీ పాయింట్ చెప్తున్నావు అంటే నా దృష్టిలో అది ఫ్యాక్ట్సే అని చెప్పి మన గౌతమ్ అంటాడు. నిజమే కదా, ఫ్యాక్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాడు మన గౌతము. ప్రతి వాళ్ళ చేంజ్ చెప్పారు మన నిఖిల్కి. సోనియా కావచ్చు, ఇంకెవరు, సీత కావచ్చు, ఇక ఎంతమంది ఏం చెప్తున్నారు, ఫ్యామిలీ వీక్ చేంజ్ చెప్పారు, అవన్నీ మర్చిపోయాడు మన నిఖిల్. అవన్నీ మర్చిపోయేసి ఇంకా గౌతమ్ మాట్లాడిన పాయింట్స్ గురించి నువ్వు పోర్ట్రే చేస్తున్నావు అంటే అర్థం ఏంటి, నాకు మేబీ ఇదే గ్రూప్ గేమ్ గురించి మాట్లాడింది కానీ మన గౌతమ్ దాని గురించి అంటున్నాడు. పోర్ట్రే ఏంటి అది క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది అది. ఆ మాటకి ఇక వచ్చిండు అయ్యా నిఖిల్. ఫస్ట్ కూల్గా ఉన్నాడు గౌతమ్, కాస్త కూల్గా నిదానంగా చెప్తున్న క్రమంలో మన నిఖిల్ వచ్చేసి పాయింట్ వైజ్గా, ఇదిగో నీకు ఒక సినారీ చూపిస్తాను, ఏంటంటే స్క్రీన్ ప్లే ఒకటే, సినిమాలు వేరు. 3 సినిమాలు చూపించావు నువ్వు ఒక్కొక్కరికి, ప్రేరణ, యష్మి అండ్ తేజ అనుకుని స్టార్ట్ చేస్తాడు. నువ్వు ప్రేరణ మీకు ఇచ్చే బాండింగ్ ఒక చెల్లి బాండింగ్ లాగా, ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ లాగా అన్నీ చేస్తావు, మళ్ళీ లాస్ట్ గెలుపుకునేది నువ్వే అని అంటాడు. గెలుపుకునేది నువ్వే అంటే, ఇక గెలుక్కున్న పదం ఎందుకు నొక్కి చెప్తున్నానంటే దీని గురించి నేను మాట్లాడతాను. ఇక గెలుక్కునేది నువ్వే అన్న పదం బూతు కానప్పుడు, అది బూతు కానప్పుడు వీళ్ళు ఎందుకు నొక్కి మాట్లాడుతున్నా నేను. గౌతమ్ ఒక మాట మాట్లాడతాడు, మూసుకో అంటాడు. అది చెప్తా, మూసుకో ఎందుకు అన్నాను కూడా చెప్తా మీకు నేను. ఆ మూసుకో అన్న పదానికి మనం మూసుకో అంటున్నాం, మర్యాదగా ఉండదు, ఇంకోసారి మాట్లాడితే ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటాడు. మరి గెలుక్కోవడం అంటే ఏంటిది? గెలుక్కోవడం అంటే బూత్ కానప్పుడు మూసుకో అన్న పదానికి బూత్ అని చెప్పి పెద్దగా రెచ్చిపోతాడు మన నిఖిల్. ఇక్కడ నాకు అర్థమే కాదు. కానీ ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే గౌతమ్, చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్లో మన ఏమంటాడు ఈ నిఖిల్, నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పి ఒక బాండింగ్ పెట్టుకొని, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్, ఒక సిస్టర్ బాండింగ్ అలా పెట్టుకొని టేస్ట్ ఏతో కానీ నిఖిల్ మన ఎవరు యష్మితో కానీ పెట్టుకొని ఆఖరికి నీకు వీళ్ళ అవసరము ఉన్నంత వరకు ఉపయోగించుకుంటావు, దాని తర్వాత లేదు నాకు అవసరం లేని విధంగా నువ్వు మాట్లాడతావు, వీళ్ళతో ఎంతవరకు అంతవరకే ఉంటుంది, దాని తర్వాత ఏంటిది ఆకలి అడ్డుపడిలాగా వదిలేస్తావు అన్న విధంగా తను పోర్ట్రే చేస్తున్నాడు. దట్ మీన్స్ ఈయన భాష చెప్తున్నాను పోర్ట్రే అని చెప్పి, ఆ విధంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అప్పుడు ఆయన గెలుక్కోవడం అనే పదాలు మాట్లాడతాడు. ఈ పదానికి మన నిఖిల్కి, మన గౌతమ్కి ఏమర్థం వస్తుంది అంటే వాడుకుంటున్నాడు అనే విధంగా తనకి అర్థమవుతుంది. పదం వాడుకుంటున్నావు అనే విధంగా తనకి అర్థమైపోయి, అలా అయితే నువ్వు యష్మిని వాడుకున్నావు కదా అని చెప్పి అనేస్తాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ ఇచ్చే సమయంలో ఆ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు చూడరు కదా అవతల వ్యక్తి ఏం మాట్లాడిండు, ఆడుకున్నాడు అనే పదం రెండు కొంచెం కలిస్తే కదా మాటలు. వాడుకున్నాడు ఆ ఆడుకున్నాడు అనే పదం వినబడకుండా తనకి వాడుకున్నాడు అనే పదం వినిపించేసి, నువ్వు వాడుకున్నావు యష్మిని, సోనియా చెప్పింది, మన సీత చెప్పింది అని చెప్పి మన గౌతమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అందుకుంటాడు. ఇంకా
మన నిఖిల్ ఇక స్టార్ట్ అయిపోతుంది, గొడవ స్టార్ట్ అయిపోయి ఒక ఏమంటారు ఒక ఫైర్ లాగా ఫైర్గా అనుకుంటాడా మరి ఆయన ఏమనుకుంటేమో కానీ డిఫెండ్ చేసే విధానం ఎట్లుంటుందంటే ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు, ఏ నామినేషన్లో అలా చూడలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి అన్నీ ఉల్టా పల్టా చెప్తుండు, అదెలా మర్చిపోయి అర్థం కాదు ఎందుకు ఉల్టా పల్టా అంటుండంటే నేను ఇక్కడ ప్రేరణ గురించి మాట్లాడతాడు. అప్పుడు గౌతమ్ అంటాడు ఇక్కడ ప్రేరణకు నాకు ఏం జరిగిందో నీకు తెలీదు, తేజకి నాకేం జరిగిందో నీకు తెలీదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నేను ఆడుకుంటున్నాను అని వాడు గిల్లుతుంటావు గెలుక్కుంటావు ఇలాంటి పదాలు మాట్లాడుతున్నాడు. గిల్లుతున్నాడు అనలే, నేను అంటున్నా గెలుక్కుంటాడు ఆడుకుంటాడు అనే పదం మాట్లాడుతూ ఉన్నాడు కదా. నీకు ఏం తెలియంది ఏం చేశాను నేను పోట్రే నాకు చెప్పు, ఏం నీ గురించి ఏం చేశాను పోట్రే ఒక పాయింట్ చెప్తాడు. నీకు తెలియదు ఎందుకు మాట్లాడుతున్నావు, ప్రేరణకు నాకు జరిగింది ఏంటి ఇక్కడ నీకేం తెలుసు, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి మన గౌతమ్ అంటాడు. నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ఇక్కడ ఇచ్చుకునే డిఫెండ్ గౌతమ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ అన్నేం జరిగింది గౌతమ్కి ఏంటంటే బిగ్ బాస్ 10 o'clock స్టార్ట్ చేస్తారు కదా మన గేమ్ అన్న చూడు టీవీలో ఇవ్వడము. ఇంత మంచి పాయింట్స్ మాట్లాడుతూ పాయింట్స్ని ఎగరగొట్టేశాడు బిగ్ బాస్. ఎరగొట్టేసి ఏం చేస్తారు తెలుసా, టీవీలో ఓన్లీ సారీ చెప్పడం, నేను యష్మి గురించి మాట్లాడినందుకు సారీ చెప్తున్నాను అని చెప్పి అది చూపిస్తాడు. ఇతను డిఫెండ్ చేసుకున్న విధానం పాయింట్స్ ఎంత బాగున్నాయి అది చూపించాడు. అంటే ఏంటి ఇక్కడ నిజం చేద్దాం అనుకుంటున్నాడా మన బిగ్ బాస్, నాకు అర్థం కావట్లేదు. ఇది 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది గౌతమ్లో తప్పు లేదని. నిజంగా గౌతమ్ తప్పు ఒకటి ఏంటంటే ఆడుకున్నాడు అనే పదం బదులు అతనికి వాడుకున్నాడని అనిపించింది. అప్పుడు నువ్వు నన్ను వాడుకున్నావు అంటున్నప్పుడు నువ్వు యష్మిని వాడుకున్నావని నీకు సీత చెప్పింది, సోనే చెప్పింది కదా అని చెప్పి యష్మి కూడా చెప్పింది నాకు నీ గురించి అని చెప్పి కంక్లూజన్ ఇస్తాడు. ఆ యష్మి చెప్పే ఇన్ని మాటలలో ఒక 10 minutes ఉంటుంది కావచ్చు, మరి 10 minutes చూపించచ్చుగా బిగ్ బాస్ టీవీలో. చూపించకుండా ఓన్లీ సారీ చెప్పింది, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చూపిస్తారు తప్ప మన గౌతమ్ డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన నిఖిల్కి. అప్పుడు నిఖిల్ చెప్పే ఆన్సర్ ఏం లేదు, ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసా, నువ్వు ప్రేరణ అన్నావు, అసలు ఈ విషయం ఎలా మర్చిపోతే అర్థం కాదు నిఖిల్. అసలు ప్రేరణ ఎవరిని చేసింది, గౌతమ్ని కదా. మొత్తము ఏమంటారు దాన్ని, ఒక సీతాఫల్ గురించి 3 weeks నుంచి ఇదే తిరిగింది. ఆఖరికి మన ప్రేరణ అందరి ముందు గిల్ట్గా ఫీల్ అయింది. నా కోపము సీతాఫలం గురించి కాదు అని చెప్పేసింది. సీతాఫలం గురించి కాదు, అది ఆ సీతాఫలం ఆఫ్టర్ ఆలే, కానీ తన డిఫెండ్ తను చేసుకుంది. కానీ అందరికి అర్థమైంది సీతాఫలం గురించి ఆఫ్టర్ సీతాఫలం గురించి 3 weeks చంపేసింది గౌతమ్. నేను చెప్పే కదా ఆఖరికి తను గిల్ట్గా ఫీల్ అయిపోయింది. ఏంటది కావాలని ఒక ఫన్ టాస్క్ లాగా ఫన్ రూపంలో చేసిన దాన్ని 3 weeks మనసులో పెట్టుకొని మన ప్రేరణ చేసిన విధం ఎలా మర్చిపోయావు నిఖిల్, అది ఎలా మర్చిపోయాడు నాకు అర్థం కావట్లేదు. ఇంకో పాయింట్ ఇక్కడ ప్రేరణకి నాకు అప్పుడు ఫ్రెండ్ కాదు ప్రేరణ, మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది అని చెప్తున్నాను మన గౌతమ్. ఎందుకంటే మన హరితేజ ఉన్నప్పుడు ప్లస్ మళ్ళీ బోన్స్ అదే డాగ్ బోన్ గేమ్లో ఆడినప్పుడు ప్రేరణ తీసేసినప్పుడు నువ్వు నేను నీకు అక్క కాదు అని చెప్పంటది. ప్లస్ మళ్ళీ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ దాన్ని మా హరితేజ ఉపయోగిస్తాడు మన గౌతమ్. అప్పుడు కూడా ప్రేరణ హట్ అయిపోయి నన్ను పిలవకు అక్క తొక్క అని పిలవకు అని అలుగుతుంది. అలాగే ఇంకా మళ్ళీ ఎవరిని సేవ్ చేయాలనుకున్నప్పుడు కూడా మా హరితేజను ఉపయోగిస్తాడు. సో ఈ విధంగా దాంట్లో మన ప్రేరణ హట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య మాటలు సరిగ్గా ఉండవు, దాని మూలన నాకు ఫ్రెండ్గా లేదు అని చెప్పి అంటాడు. అప్పుడు కూడా తను హట్ అవ్వలేదు ఎవరు, గౌతమ్. అప్పుడు తనని అక్క అనకు ఏదనకు అని చెప్పి హట్ అవ్వడు. ఇంకొకటి ఛాన్స్ ఇంకొకటి ఇది కూడా ఉంది ఎగ్ టాస్క్లో. మన ఎగ్ టాస్క్లో కాదు ఇది రెడ్ టీంలో ప్రేరణ అండ్ యష్మి ఉన్నారు. వీళ్ళకి సపోర్ట్గా మన గౌతమ్ నిఖిల్తో గొడవ పడుతూ ఉంటాడు. ఆ క్రమంలో పానిపట్టు దగ్గర గొడవ పడుతున్నప్పుడు పానిపట్టు దగ్గర దాంట్లో ఎవరు హట్ అవుతారు, మన ప్రేరణ అండ్ యష్మి ఎవరి ద్వారా హట్ అవుతారు, నిఖిల్ ద్వారా హట్ అవుతారు. మన ప్రేరణ ఒక బూత్ తిట్టింది కదా, ఫక్కని బూత్ తిట్టింది మన నిఖిల్ని. అతన్ని కదా నామినేట్ చేయాలి, అతను చేయకుండా మన గౌతమ్ని చేస్తుంది. గౌతమ్కి అసలు అప్పుడు కూడా ఏమి అంటే తప్పుగా ఏదో గొడవపాడు గౌతమ్. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఇది మన బ్రష్ పెయింటింగ్ అయ్యాక బ్రష్ చేసి అప్పుడు గౌతమ్కి ట్రిగ్గర్ అవుతుంది. ఇంకప్పుడు ప్రేరణ విషయంలో ఇన్నిసార్లు తప్పు చేసి తను తప్పులు చేసి నన్ను నామినేట్ చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తుంది విషయం మన ప్రేరణ. ఇప్పటికి ఇంకా రియలైజ్ అవ్వట్లేదు తను అని బ్రష్ విషయంలో ఎప్పుడైతే నామినేట్ చేసిందో అప్పటి నుంచి తను ట్రిగ్గర్ అయిపోయాడు ఇంకా ప్రేరణ విషయంలో. ఇవన్నీ చేసిన తప్పులు ఎవరు ప్రేరణ చేస్తుంది, ఉల్టా గౌతమ్ని అంటాడు. నాకు అర్థం కాదు విషయం ఇక్కడ నిఖిల్. మన సీతాఫలం గురించి నాంచింది ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం మెగా చీఫ్గా ఉన్నప్పుడు.
అంతెందుకు మూటల టాస్క్‌లో మన మెగా చీఫ్‌గా అయ్యే మూటల టాస్క్‌లో గౌతమ్ హెల్ప్ చేశారు కదా ప్రేరణకి. నెక్స్ట్ డే నామినేషన్ ఏం చేసింది? ఎగ్ టాస్క్‌లో గౌతమ్‌ని చేస్తది. ఇవన్నీ చేసింది ఎవరు? ప్రేరణ చేస్తే నువ్వు గౌతమ్‌ని ఎలా అంటావు? గౌతమ్ ఫాల్ట్ ఏముంది ఇందులో? గౌతమ్ ఫాల్ట్ అసలు ఏముంది అర్థం కావట్లేదు. గౌతమ్ ఫాల్ట్ లేకున్నా సరే గౌతమ్ ఫాల్ట్ అని చెప్పి ప్రేరణ అడగాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ గౌతమ్ని అడిగేశాడు నిఖిల్. అర్థం పర్థం లేకుండా. దీని గురించి క్లారిటీగా డిఫైన్ చేసుకున్న మన గౌతము, ఆమె నన్ను ఈ విధంగా టార్గెట్ చేసింది. ఒక సీతాఫల్ గురించే కాదు కానీ దేని గురించి అయినా నువ్వు నన్ను అక్క అనకు అని చెప్పి నేను రకరకాలుగా మాట్లాడింది. నేను ఆఖరికి ఎగ్ టాస్క్లో కూడా నేను మూటలో కూడా ఈమె హెల్ప్ చేశాను. ప్రతి దానికి ఒక క్లారిటీ ఉంది గౌతమ్కి. అప్పుడు ఏం మాట్లాడలేకపోతాడు నిఖిల్. అవన్నీ వేయలేదు మరి దీంట్లో 1 అవర్లో. ఎందుకంటే నేను 24/7 చూస్తాను, మరి 1 అవర్లో కూడా చూస్తాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థం కావాలి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ కదా ఈ ఓటింగ్ అనేది. ఇంకా 2 వీక్సే ఉంది. ఇంక ఈ వీక్తో అయిపోతే నెక్స్ట్ వీక్ ఫైనలే కదా. అందుకే చెప్తున్నాను. బిగ్ బాస్ మరి ఎవరిని లేపాలనుకుంటున్నాను నిఖిల్నా అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే క్లారిటీగా ఇది మెయిన్ కదా జరిగే వాదనలో డిఫెండ్ విధానంలో ఇస్తే ఏమైంది 10 మినిట్స్ ఇవ్వకుండా అది కట్ చేసేసి అటు ఇటు కట్ చేసి మధ్యలో ఓన్లీ సారీ చెప్పింది ఇచ్చారు. ఇక్కడ యష్మి గురించి ఏం చెప్తాడు? నువ్వు గాజులు వేస్తున్నప్పుడు నువ్వు గాజులు వేసినప్పుడు తనకు నా మీద హోప్స్ ఎందుకు ఇస్తున్నావు గాజులు వేసి అని చెప్పి యష్మి అన్నదట గౌతమ్తో. నిజమే అది. నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు సోనియా వచ్చి సీత వచ్చి నువ్వు 3 జీవితాలతో ఆడుకున్నావు అనే విధంగా అన్నప్పుడు నేను అది ఎంతవరకు నిజం అంటే ఒక ఫ్యూ % నిజం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయము మన యష్మి చెప్పింది గౌతమ్తో ఏమని, నాకు బ్యాంగిల్స్ చేసి ఇచ్చాడు, బ్యాంగిల్స్ సెలెక్ట్ చేశాడు, నాకు ఎందుకు ఇలా హోప్స్ ఇచ్చాడు అంటే విష్ణుప్రియ ఎక్కువ విష్ణుప్రియ నత్తి విష్ణుప్రియ ఏమంటుందంటే మరి నాకు బ్యాంగిల్స్ వేసాడు అదేమన్నా నేనేమన్నా ఫీల్ అయ్యానా, నాకేమన్నా సిగ్నల్స్ వచ్చే విధంగా వేసాడా అన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు ఫీలింగ్స్ అని చెప్పన్నారు నిఖిల్ మీద. నువ్వు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా మీకు నేను. విష్ణు ఏమంటుందంటే నాకు గాజులు వేసాడు, నాకేమన్నా సిగ్నల్ చెప్పే విధంగా వేసాడా, గాజులు సెలెక్ట్ చేశాడు, నాకు గాజులు సెలెక్ట్ చేశాడు, మరి నేనేమన్నా ఫీల్ అయ్యిందా, ఆ విధంగా ఏమన్నా ఫీల్ అయ్యిందా నేను, తను ఎందుకు ఫీల్ అవుతుంది అలా యష్మి అని చెప్పంటే ఎంత సిల్లి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విష్ణు పృథ్వీతో ఏమంటారు నువ్వు నాకు ఇష్టం అని తిరుగుతుంది కదా, మరి పృథ్వీ కూడా పొద్దాగా గాజు సెలెక్ట్ చేయడము, బ్లౌజులో ఉక్స్ అంటే చూడండి లూజ్ తీయడము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఈమెకు కోపించినట్టే కదా అర్థమవుతుంది. అలానే ఎంత సేమ్ యష్మి విషయంలో అలా చేశాడు నిఖిల్. అది చెప్తుంది ఇక్కడ. ఈమెందుకు ఫీల్ అవుతుంది సిగ్నల్స్గా? యష్మి ఫీల్ అవుతుంది కదా, ఎందుకంటే యష్మి చెప్పింది కదా నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి యష్మి ఫీల్ అవుతుంది. యష్మికి హోప్స్ వస్తాయి. అది వ్యాలిడ్, అది చాలా వ్యాలిడ్ పాయింట్. అది ఈ చిన్న వ్యాలిడ్ పాయింట్ కూడా యష్మి మన విష్ణు ఎలా మర్చిపోయింది అంతెందుకు. డ్యాన్స్ దగ్గర యష్మి ఎంత అల్లాడుతా అంటది నేను నిఖిల్తో చేయాలని చెప్పి. విష్ణుతో కదా గొడవ పట్టుకున్నది. దేనికి? యష్మికి ఉన్న ఫీలింగ్స్నే బట్టి కదా, యష్మి నిఖిల్ మీద ఉన్న ఫీలింగ్స్ బట్టే కదా నాతో డ్యాన్స్ చేయాలి నాకు ఇష్టం అని చెప్పి అంతలా ఫైట్ చేసింది విష్ణుతో. అదేలా మర్చిపోయింది విష్ణు. మరి నాకే సెలెక్ట్ చేశారు గాజులు, నేనే వేసుకున్నా, నాకేమైనా ఫీలింగ్స్ వచ్చినాయా అంటే ఏంటి సిల్లు క్వశ్చన్, ఒక లాజిక్ లేని క్వశ్చన్, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడేస్తుంది. నాకు అర్థం కాదు. ఇక్కడ సెన్సిటివ్ విషయం అంటున్నాడు మన నిఖిల్. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ గౌతమ్ చెప్పుకొస్తున్నాడు యష్మి గురించి మాట్లాడే విధానం బట్టి నేను చెప్తున్నాను. నేను ఆడుకున్నాన పదం నాకు వినపడలేదు ఈ గొడవలో, నాకు ఆడుకున్నాన పదం వినిపించింది, అందుకే అన్నాను. ఐఎమ్ సారీ నిఖిల్. ఒకవేళ నువ్వు అన్నది ఆడుకున్నాన పదం అని అనుంటే నేను వినడం తప్పకిని ఉంటే సారీ నిఖిల్ అని చెప్పిండు. క్లియర్ కరెక్ట్గా చెప్పాడు సారీ అని. ఇక్కడ గౌతమ్ చేసే డిఫెన్స్కి అసలు నిఖిల్ దగ్గర ఆన్సర్స్ లేవు. అసలు ఏమి ఆన్సర్ ఇవ్వడు. ప్రేరణ నేను రకాలుగా చేశాను, ప్రేరణ నన్ను టార్గెట్ చేసింది, ఆమె నాతో ఫ్రెండ్షిప్పే లేదు నాకు, అప్పుడు ఆమె దూరం అయిపోయింది నాకు, నేను ఎవరితో ఆడుకున్నాను అనే పదాన్ని మాట్లాడుతున్నాడు గౌతమ్. చాలా బాగా డిఫైన్ చేసుకున్నాడు. మన యష్మి గురించి మాట్లాడాడు, యష్మి ఏమన్నదో గౌతమ్ గురించి అది మాట్లాడాడు. మహిళగా లాస్ట్కి ఏమన్నంటే నీకు నేను ఏమంటారు వాడుకున్నాడు అనే పదం బదులు ఆడుకున్నాడు అనే పదం బదులు వాడుకున్నాడు అనే పదం నాకు వినిపించింది అని ఉంటే సారీ అని చెప్పి క్లారిటీగా చెప్పేస్తాడు. చెప్పినాక ఏమంటాడంటే నీది అవసరం లేదు కానీ మూసుకొని బటన్ కొట్టు అంటాడు. మూసుకొని పదం ఎందుకని అర్థం చెప్పాలా మీకు? మూసుకొని పదం ఎందుకని అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాడు, నాకు అన్నీ చెప్పాడు తేజ నీ గురించి, అన్నీ చెప్పిపోయాడు తేజ నాకు నీ గురించి, నువ్వు ఎలా ఆడుతున్నావు, నీ గేమ్ ప్లే ఎలా ఉందో ఏముందో అన్నీ నాకు తెలుసు అంటే చెప్పు అన్నాడు. నాకు చెప్పే మూడు లేదు అంటాడు. మరి చెప్పే మూడు లేదు మూసుకొని కూర్చో అన్నాడు. తప్పేముంది అందులో? ఇప్పుడు నువ్వు గెలుకుతావు అన్న విషయంలో బూతు లేనప్పుడు నువ్వు మూసుకున్న పదం ఎక్కడ వచ్చింది బూతు?
అన్నది నా క్వశ్చన్. నీకు నీకు మూడు లేదన్నప్పుడు మూసుకొని కూర్చోవలసిందే కదా. అక్కడ నాకు బూతు అని అనిపించలేదు. అయినప్పటికీ గౌతమ్, ఒకవేళ నేను బూతు అనేది అది మూసుకున్న పదం తప్పు కాదు, బూతు కాదు. అయినా నువ్వు అందరూ ఆడుకున్నాడు అంటున్నారు, నాకేం వాడుకున్నా అనిపించింది. ఒకవేళ అలా అనుంటే నాకు అలా వినడంలోనే తప్పుగా ఉంటే నాకు సారీ అన్నప్పుడు ఈ నుండి సర్లే కానీ మూసుకొని నువ్వు కూడా బటన్ కొట్టు, బటన్ ప్రెస్ చేయి అంటాడు. ఏమై అయిపోయా. నువ్వు బూతు అన్నది అంత గిల్లు కొట్టుకుంటున్నావు, అంత గిజ్జుకుంటున్నావు, నువ్వు కూడా అంటే బూతు అని మూసుకో అని చెప్పి ఇంకేమైంది అక్కడ? ఇద్దరు సమరం అయిపోయారు కదా. ఇంకోటేంటి, నువ్వు బొచ్చు పీక్తా అని చెప్పి అన్నావు, ఎంత బూతది. నువ్వు ప్రేరణని ఏంటి ప్రేరణ పదాలు నువ్వు తప్పు అంటున్నావు, నువ్వు ఏం పీకరు అన్న పదం తప్పు కదా అని చెప్పి గౌతమ్ని అంటుంటాడు మన నిఖిల్. అన్నప్పుడు అవును, నేను ఇక్కడ బొచ్చు పీకి తీసింది ఎవరు? పృథ్వీ. ఏం పీకలో అన్నప్పుడు బొచ్చు కూడా పీకలో అన్నప్పుడు బొచ్చు తీసి పీకి చూసినారు తప్పు కాదట. బొచ్చు పీకి చూపించడం తప్పు కాదు, ఓన్లీ బొచ్చు కూడా పీకలో అన్న తప్పు ఈయన ఉద్దేశంలో. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ప్రేరణ గౌతమ్ని ఎన్నంటది మాటలు, సిగ్గు లేకుండా నవ్వుతున్నావేంటి అంటది. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అన్నా సరే ఈయన అంత సీరియస్గా ఏం తీసుకోడు గౌతమ్. అయినా నామినేట్ ఏం చేయడు. అన్నీ గౌతమ్ విషయంలో చేసిన అన్ని పనులన్నీ ప్రేరణ మాటలు పడేసుకోవడం కానీ, నువ్వు నాకు అక్క అని అనడం కానీ, ఈమెకు మంచి చేస్తే తిరిగి ఈయన నామినేట్ చేయడం, అన్ని వంతు ప్రేరణే. తిరిగి ప్రేరణ విషయంలో ప్రేరణకేమో అన్యాయం చేశారు ఈయన అని చెప్పని ఈయన అంటాడు నిఖిల్. అవన్నీ క్లారిటీగా ఇచ్చాడు మన గౌతమ్, అవి చూపించలేదు. ఇవ్వని అడిగాడు, నాకు ప్రేరణ సీతాఫల్ విషయంలో అన్నది, నన్ను సిగ్గులేవని చెప్పి తిట్టింది, నేను మోటార్ టాస్క్లో హెల్ప్ చేస్తే నెక్స్ట్ డేనే నన్ను మా స్నేక్ దాంట్లో పడేసింది ఎగ్లో అని చెప్పి అన్నాడు. బ్రష్ టాస్క్లో నాకు నామినేట్ చేసిందని చెప్పి అన్నాడు. నేను ట్రిగ్గర్ అయ్యాను. హరితేజకు ఎవిక్షన్ ఫినిష్ ఇచ్చినప్పటి నుంచి నా మీద ఆమెకి ఒకలాంటి ఒపీనియన్ ఏర్పడడం, ఇద్దరి మధ్య బాండింగ్ అనేది లేదు. సో ప్రతిసారి ఈమె నాకు చూపిస్తున్నప్పుడు నాకు పాయింట్స్ దొరికినాయి. నేను ఎవరికి ఏం చెప్పాను, నేను సోలోగా ఆడుతున్నాను, ఎవరిని ఎప్పుడు చేయాలి అప్పుడే చేస్తాను, అంతేగాని నేను ఫ్రెండ్షిప్ ముసుగులు అలా ఏం చేయను అనే విధంగా గౌతమ్ మన నిఖిల్తో టార్గెట్ చేస్తున్నాడు. ఇక విచిత్రంగా నిఖిల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. అదేంటో విచిత్రంగా, ఫ్రెండ్షిప్కి అర్థమే తెలియదు మన నిఖిల్కి. పృథ్వీని దేని గురించి నామినేట్ చేశాడు ఆయన? కప్పు, నువ్వు టీ కప్పు ఎక్కడ పెట్టాలో ప్లేస్ అక్కడ పెడతలేవు నువ్వు అని నామినేట్ చేసిన వ్యక్తిని నిఖిల్. అలానే ఫ్రెండ్షిప్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. అదే విచిత్రం అమ్మ, ఏందో అర్థమే కదా, తలకాయ నొప్పి. అంత దరిద్రంగా మాట్లాడిన నిఖిల్. నాకు మటుకు దీంట్లో నాకు అసలు మూసుకోన పదం నాకు ఎలాంటి తప్పు అనిపించట్లేదు, అసలు తప్పే లేదనిపిస్తుంది నాకు మూసుకోన పదంలో, తప్పులేదనిపిస్తుంది నాకు మూసుకున్న పదంలో. ఎందుకంటే నువ్వు గెలుగుతున్నావు అన్న పదం బూతుగానప్పుడు మూసుకున్న పదం తప్పేముంది? నీకు దమ్ముంటే చెప్పాలి కదా. టేస్టీ తేజ ఏమన్నాడో, టేస్టీ తేజ అందుకే కదా హెల్మెట్ అయిపోయాడు. టేస్టీ తేజ ఒకరిని ఎప్పుడైనా సరే నీ ఒపీనియన్ అనుకుంటేనే అదే నువ్వు అనుకుంటా గుద్దన చెప్పాడు, అదే నువ్వు అని చెప్పి. అది తప్పు. నీ ఒపీనియన్ చెప్పుకో, అంతేగాని నువ్వు అదే నీ క్యారెక్టర్ ఇంత నాకు ప్రూఫ్లు ఉన్నాయి, నీకు ప్రూఫ్లు చూపించకుండా నువ్వు అదే ఇదే అని చెప్పి కెమెరాతో మాట్లాడుకున్నాడు. ఇప్పుడు కూడా గౌతమ్ కూడా సూటిగా మొహం మీద చెప్తుంటే నువ్వు అటు తిప్పి అడుగుతా అంటావు, నువ్వు నువ్వు తప్పు చేసిన వాడివి కాబట్టి అటు తిరుగుతా అంటావు, నువ్వు మాట్లాడుతూ అంటావు నువ్వు అంటే. మరి గౌతమ్ను నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ ఏంట్రా బాబు చెప్పండి ఏడికి అని చెప్పి ప్రేరణ అడుగుతాడు, నబీల్ని అడుగుతాడు, అలా అటువైపు ఇటువైపు చూస్తున్నాడు. అవి తప్పు కదా. అతను వే ఆఫ్ విధానం తిరుగుకుంటూ మాట్లాడడం, అతను వే ఆఫ్ విధానాన్ని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏదో మొత్తానికి ఏదో చెయ్యాలి అని. మనం ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదు పాయింట్లు, ఇప్పుడు మాట్లాడుతున్నావు ఈ పాయింట్స్ అని చెప్పి అది నిజమా ఇది నిజమా అని గౌతమ్ క్వశ్చన్ చేస్తాడు. అంతేగా ఎన్ని రోజుల నుంచి మాట్లాడలేదు కదా, మరి ఎప్పుడు ఈ 14th వీక్లో మాట్లాడుతున్నాడు అంటే మేము ఇంతకుముందు ఉన్నంత అబద్ధమా అని మన గౌతమ్ అంటున్నాడు. ఎప్పుడు రాని పాయింట్స్ ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, మరి ఎప్పుడు నువ్వు ఉపయోగించలేని పాయింట్స్ ఇప్పుడు మాట్లాడుతున్నావు, అది అర్థం లేని పాయింట్స్. ప్రేరణ విషయంలో అన్నీ తిట్టింది గౌతమ్ని, తిట్టింది ప్రేరణే. సిగ్గులేదా నీకు అనేది ప్రేరణే, నువ్వు నా అక్కని పిలవకనేది ప్రేరణే. మూడుల కోసం ఈయన గౌతమ్ సాయం చేసిండు మన ప్రేరణకి. తిరిగి నెక్స్ట్ డే నామినేషన్లో మటుకు చీఫ్ అయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ మటుకు ఈమె ప్రేరణ గౌతమ్ని వేస్తుంది, బెస్ట్ టాస్క్లో గౌతమ్ని వేస్తుంది. ఇన్ని రకాలు చేసిన ఆమెకి ఈయన ఏం చేస్తాడు? ఈయన ఏం చేశాడు అసలు? ఇది ఫన్గా చేశానని చెప్పిన తర్వాత కూడా 3-3 వీక్స్ నాంచింది. అవి కనిపించట్లేదు ఆ నిఖిల్కి. టేస్ట్ చెప్పాను నాకు, నువ్వు సోలో గేమ్ ఆడడం ప్రూవ్ చేసుకోవడం కోసం నీ ఫ్రెండ్స్ నువ్వు బలి చేస్తావు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నాడు నిఖిల్. అదేం లేదు, సోలో గేమ్ ఇప్పుడు
ఫ్రెండ్ ఒక డిజర్వ్ కంటెస్టెంట్కి ఇవ్వకుండా ఛాన్స్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే ఫ్రెండ్కి ఇచ్చినామా అంటారు. అది కరెక్టే చేశాడు గౌతమ్. డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరు? మన ప్రేరణ 4 గేమ్స్లో 2 టైమ్స్ సెకండ్ ప్లేస్కి ఉంది కాబట్టి తను చాలా కష్టపడి ఓడిపోతుంది కాబట్టి తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ తేజకి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? 2 గేమ్స్ తను అటర్ ఫ్లాప్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయనకి ఎందుకు ఇస్తాడు ఛాన్స్? అందుకు నువ్వు ఫ్రెండ్ కదా, నువ్వు ఫ్రెండ్కి అయితే చాలా బాగుంటుందని చెప్పి అంటున్నాడు. మరి ఈయన ఇరిగేషన్ ఏంటిది? శుద్ధపురుషులాగా మాట్లాడుతున్నాడు మన నిఖిల్. ఆ రోజు పృథ్వీ గురించి ఫైట్ చేశాడా? పృథ్వీ గురించి అసలు ఏం ఫైట్ చేశాడా? ఎక్స్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు మన అప్పుడు ఫైట్ చేయలేదు. ప్లస్ మళ్ళీ ఎవరికి ఏంటి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్ కంటెండర్గా ఎవరిని ఉంచాలనుకుంటారంటే రోహిణి కలిసి టేస్ట్ అయిపోయి చెప్తారు. మరి నువ్వేం చేయాలి? పృథ్వీకి సపోర్ట్ చేయాలి కదా, నువ్వేం చేయాలి పృథ్వీకి? నిఖిల్ అడగాలి కదా. నిఖిల్ నాకు శుద్ధపూసలాగా నువ్వు ఫ్రెండ్కి సపోర్ట్ చేసావా? నువ్వు వాళ్ళేమో మన మంచిగా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకుంటున్నారు. మరి నీకు పృథ్వీ చేసిన కష్టం ఎఫర్ట్స్ కనిపించలేదా నీకు? అప్పుడు ఏం మాట్లాడవు? మళ్ళీ శుద్ధపూసలాగా నేను అనుంటే బాగుండే అని మాట్లాడుతున్నావు. ఇక్కడ నీ గౌతమ్తో నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి మాట్లాడుతున్నావు. గౌతమ్కి టేస్ట్ ఫ్రెండ్ కానీ అతని ఎఫర్ట్స్లో కనిపించలేదు. టేస్ట్ మన గౌతమ్కి అతను 2 గేమ్స్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ చూపిస్తున్నారు గేమ్స్లో, ఎవరు ఎక్కువ విన్నింగ్ అయ్యారు గేమ్స్లో అని ఆలోచించి ప్రేరణకి ఇచ్చాడు. అది చాలా గ్రేట్. అది మంచిగా ఆలోచించాడు గౌతమ్. దాన్ని తప్పట్టి నువ్వు ఫ్రెండ్కు నువ్వు సోలో బాయ్గా ప్లే చేయడానికి కోసం నువ్వు నీ ఫ్రెండ్స్ని కూడా నువ్వు కేర్ చేయట్లేదని చెప్పడం అసలు సిల్లీ. అది పాయింట్సే కాదు. అది పాయింటే కాదు. మరి ఈ పత్తిత్తు ఏం చేశాడు మన నిఖిల్? పత్తిత్తు శుద్ధపూసలాగా నాకు అర్థం కావట్లేదు. అన్నీ అసలు ఎలా మర్చిపోతాడు? పృథ్వీ అడుగుతాడు, నువ్వు నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఫైట్ చేసుకోవాలి కదా, మరి వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు కనీసం గౌతమ్ కూడా గుర్తు రాలేదా నీకు అని పృథ్వీ అంటాడు కదా క్వశ్చన్ నిఖిల్తో. అదేలా మర్చిపోయాడు? మరి ఈయన ఏం చేయడు ఫ్రెండ్షిప్కి? ఈయననే ఫస్ట్ నామినేట్ చేసింది మన పృథ్వీని చెత్త రీజన్తో. కనీసం లాస్ట్గా ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడు కదా పృథ్వీ, కనీసం అది కూడా చూపించలేదు. లాస్ట్ కంటెండర్గా ఛాన్స్ ఇవ్వలేదు. ఈయనే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుండే. ఒక ఫ్రెండ్షిప్ కంటెంటే తెలియదు ఈయనకి, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుండే. ఇక్కడ గౌతమ్ చేసిన పాయింట్స్ డిఫైన్ చేసిన విధానం చాలా బాగుంది. అతను ఆయన క్వశ్చన్స్కి ఈయన దగ్గర ఆన్సర్స్ ఉండవు. నిఖిల్కి ఒక్కొక్క దానికి క్లారిటీ ఇస్తున్నాడు. ప్రేరణ గురించి, ముఖ్యంగా ప్రేరణ గురించి అన్న ఎలిగేషన్స్లో చాలా క్లారిటీ ఇస్తున్నాడు. నన్ను సీతాఫల్ గురించి 3 వీక్లు నన్ను సాగొట్టింది, నీకు సిగ్గులేదా, నవ్వుతూ ఉన్న సిగ్గులేదా నీకు అని చెప్పన్నది. ఎవిక్షన్ హైఫైకి ఇచ్చినప్పుడు హక్కు అనకని చెప్పన్నది. నేనేమాకు మూటల్ టాస్క్లో హెల్ప్ చేస్తే తిరిగి నన్ను నామినేషన్లోకి పెట్టింది. మన పానిపట్టు యుద్ధంలో నేను వాళ్ళ కోసం నీ మీద నేను గొడవ పడుతుంటే నన్నే నీ వల్ల హట్ అయిన ప్రేరణ నన్ను నామినేట్ చేసింది అన్న విధంగా మహాన విధానం అసలు చాలా క్లారిటీగా ఉన్నాయి. చాలా క్లారిటీ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్స్ క్లారిటీగా ఉన్నాయి. మన నిఖిల్ ఏం చెప్పలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే ఇక్కడ చేయడం గొడవలో నాకు మటుకు నిఖిల్ది 100% తప్ప అనిపించింది. నువ్వు గెలుక్కోవడం అనే పదంలో బూతు లేనప్పుడు మూసుకో అనే పదంలో మూతు లేదు. నువ్వు కూడా మూసుకొని నువ్వు కూడా మూసుకొని బటన్ ప్రెస్ చేయని చెప్పి అన్నావు. ఇక్కడ ఇద్దరు సేమ్ ఈక్వల్ అయిపోయారు. నువ్వు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పు పదని మన మీద మాట్లాడతావు. అదే నా క్వశ్చన్. ఇది ఇలా ఉండగా మన రోహిణిని నిఖిల్ చేస్తాడు. ఏమనంటే నువ్వు ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు నామినేషన్లో ఉండు అంటున్నాడు. ఇది నాకు తప్పే అనిపించింది. ఎందుకు నామినేషన్లోకి రావడం ఎవరి ఇష్టము? మీ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ వాళ్ళే కదా చేయవలసిన పని. ఎందుకు చేయలేదు? అది నాకు సిల్లీ రీజన్ అనిపించింది. ఆమె ఎంత బాగా ఆడిన టాస్క్లు రోహిణి కూడా చాలా డిఫైన్ చేసుకుంటుంది. చాలా బాగా అనిపించింది. నువ్వు నామినేట్ చేయకపోవడం మీ చేతిలో ఉంది. మీ చేతిలోకి ఉన్నాక నేను ఏమన్నా నామినేషన్ లేదని చెప్పి గమన కూర్చున్నానా? నేను ఆడే ప్రతి సోలో గేమ్ విన్ అయ్యా నేను, ఓన్లీ ఈ టికెట్ ఫినాల్ తప్ప అని చెప్పుకుంది. నిజంగా అవును కదా. అంత బాగా ఎంత ఎలివేషన్ వచ్చింది ఆమె ఆడిన ఆట. ఒక టీఆర్పీ లెవెల్ పెంచేసింది ఆమె ఆడిన ఆట. అంత బాగా ఆడింది, ఒక శివంగిలాగా ఆడింది. అంత ఎఫర్ట్స్ ఏమైనా కనిపించకుండా ఓన్లీ కేవలం నామినేషన్లోకి లేవు, నువ్వు డైరెక్ట్ ఫైనల్లోకి పోవడం నాకు ఇష్టం లేదా అనేది అసలు సిల్లీ రీజన్. అది ప్రేక్షకులు చూడట్లేదా తనని ఆడే విధానం? చూస్తారు. నువ్వు నామినేషన్లోకి నువ్వు దించు, అప్పుడెందుకు దించలేదు? ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు దించలేదు తనని? దించకుండా ఇప్పుడు వచ్చేసి నువ్వు నామినేషన్లోకి పోకపోవడమే రీజన్ కాబట్టి ఇప్పుడు నువ్వు రుచి చూడు, ఆ నామినేషన్ రుచి చూడు అని చెప్పి అన్న విధానం నాకు అసలు నచ్చలేదు. అది రోహిణికి డిఫెండ్ చేసుకుంటుంది. నేను ఆడినా కదా, ఆయనాక నువ్వు ఎందుకు అంటే నేను నామినేషన్లోకి పోకపోవడం దానికి నేను డిజర్వ్డా, ఫైనలిస్ట్లోకి పోకుండా అనడానికి చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అనే విధంగా డిఫెండ్ చేసుకుంది. నీ దగ్గర ఏమున్నాయి పాయింట్స్ ఏముండవు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాడు నిఖిల్ రోహిణిని. నెక్స్ట్ ఎవరు?
విష్ణుప్రియ వచ్చేసి మన గౌతమ్ని, గౌతమ్ వచ్చేసి నిఖిల్ని, ఇంకా మిగిలింది ఎవరు, ప్రేరణ అండ్ నబిల్. ఎందుకంటే అవినాష్ సేఫ్గా ఉన్నాడు కదా. ప్రేరణ నబిల్కి ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏం ట్విస్ట్ ఇచ్చాడంటే ఒక చెక్ ఇస్తారు. ఆ చెక్ ఇచ్చేసి మీరు సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్ళాలంటే మీకు ఇచ్చిన ప్రైజ్ మనీ నుంచి కొంచెం అమౌంట్ చెక్లో రాసేసి నేను వెళ్ళండి అని చెప్తాడు. ఇద్దరు సమానంగా రాసిన ఇద్దరిది మళ్ళీ ఇద్దరు సేమ్ నామినేషన్లోనే ఉంటారు అని చెప్తాడు. చెప్పేసరికి ఆచి తూచి అంటారు కదా ఏదో రకంగా. నేను షాక్ అయినా నబిల్ చేసే పనికి, ఈయన ఇంత దారుణంగానా అని చెప్పని. ప్రేరణ అయింది ఒక లాజికల్గా 4,30,000 వస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్కి 50 lakhs కదా ప్రైజ్ మనీ. సో ప్రజెంట్ 54 చేంజ్ ఉంది కదా. సో దాన్ని 50 రౌండ్ ఫిగర్ చేద్దామని చెప్పే విధంగా తను 4,30,000 రాసింది ప్రేరణ. ఈ మహానుభావుడు రాశారు అమ్మో 15 లక్షలు రాస్తారు. ఏకంగా 15 లక్షలు లాస్ట్ అని చెప్పేసరికి ఈయన కూడా 15 లక్షలు రాస్తారు. బిగ్ బాస్ అంటే 15 లక్షల వరకు రాసుకోవచ్చు చెక్ మీద అనేసరికి ఈయన 15 లక్షలు రాసేస్తాడు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? 15 లక్షలకి ఒకవేళ ప్రేరణ రాసేస్తుంది కావచ్చు ఎక్కువ అని చెప్పి నేను 14,999 రాసేస్తుంది కావచ్చు. సో ఇప్పుడు నేను రాసేస్తాను, అందుకని 15 లక్షలు రాసేస్తాను. నేను ఒక రాసి ఉంటుంది ఏమంటే ప్రేరణ 14 lakhs చేంజ్ రాసి ఉంటుంది కాబట్టి నేను 15 లక్షలు రాసేస్తే అయిపోతుంది నాది అని చెప్పి రాసేసాడట. అంటే 15 లక్షలు తీసేద్దామని అందులో నుంచి ఎంత కష్టపడి 1 రూపాయి కష్టపడి పోగేసుకున్నాను అది ఆ ప్రైజ్ మనీ. అది ఇతను సేఫ్ అయ్యడం కోసము 15 లక్షలు వాడుకుంటాం అని అనుకున్న ప్లాన్ ఇది. ఎంత బుద్ధి తెలుస్తుంది అక్కడ. నాకు నచ్చలేదు అది. మళ్ళీ దానికోసం ఈయన ఇచ్చిన ఆన్సర్ ఇంకా నచ్చలేదు నాకు. సో పేరెంట్స్ మన బిగ్ బాస్ ఏమంటే మీరు వీళ్ళు రాసిన అమౌంట్కి మిగతా కంటెస్టెంట్స్ చెప్తారు వీళ్ళ మైండ్ మార్చచ్చు, వీళ్ళ మైండ్ మార్చి వాళ్ళు అందులో వేయకుండా చూడొచ్చు అని చెప్పి అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క మహామాడతాడు. చూడు నబిల్, మీరు ఫస్ట్ వీక్ నుంచి 14 weeks వరకు ఎలా వచ్చారు, మీరు ఇప్పుడు కూడా ఉంటారు. ఇది ఒక్కొక్క రూపాయి మనం పోగేసుకున్న రూపాయి ఇప్పుడు దీనికోసం వాడితే బాగోదు అది అని చెప్పి ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు అసలు ఎంత రాశారు మీరు, ఏంటి రాశారని రివీల్ చేయమంటే అప్పుడు వచ్చిన అందరూ షాక్ అవుతారు. నబిల్ 15 లక్షలు రాశాడు. అసలు నేను అవినాష్ అయితే అసలు నువ్వు ఏం రాయవన్నాను, నిఖిల్ కూడా ఏం రాయడని చెప్పి అనుకున్నాడట. అంటే నేను కొంచెం సెల్ఫిష్ లాగా ఆలోచించాను, నాకు సెల్ఫిష్ లాగా ఆలోచిద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రేరణ దేనికైనా తగ్గిస్తుంది అనే ఉద్దేశంతో నేను నాకు సెల్ఫిష్గా ఆలోచిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచించాను, ఇప్పుడు నేను ఆగిపోయినా 4 lakhs పోతాయి కాబట్టి ఇద్దరు నామినేషన్లో ఉండవలసిందే అని చెప్తాడు నబీల్. మన ప్రేరణ కూడా అదే అంటది, ఇద్దరం ఉందాము, నేను కూడా ఉంటాను నామినేషన్లోకి, 4 లక్షలు 4 lakhs ఉపయోగించుకొని నేను అని చెప్పి ఈ విధంగా ఇద్దరు మళ్ళీ తిరిగి నామినేషన్లో ఉన్నారు. సో ఎవరు పోలేదు సెకండ్ ఫైనలిస్ట్గా. మరి ఇంకే టాస్క్లు పెడతారో చూడాలి. టాస్క్లు పెట్టిన తర్వాత ఎవరు అవుతారు. కానీ ఇక్కడ నిద్ర కూడా పట్టదు మరి నబీల్కి. ఏంటంటే ముందే ఆశిస్తారు కదా, ఫేక్ కొట్టారు కదా నబీలు, అమ్మో ఆడియన్స్ ఏమనుకుంటారు అని. మధ్యరాత్రి అంటున్నాడు కేవలం ఏమంటున్నాడంటే నేను 15 lakhs ఎందుకు వేసానంటే నేను సెల్ఫిష్గా ఆలోచించాను ప్రేరణ విషయంలో, ప్రేరణ ఒకవేళ వేస్తుంది కావచ్చు అని. దాని తర్వాత మళ్ళీ నేను ఉపయోగించలేదు కదా నేను 15 lakhs అని చెప్పి ఏమో కవర్ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు అతని గురించి. ఇదే వచ్చింది నబిల్. అసలు నబిల్ ఎక్కడ ఉన్న నబిల్ ఎక్కడో గ్రాఫ్లో నబిల్ ఇప్పుడు ఇలా పడిపోయాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇది ఇలా ఉండగా ఇవి సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగిన నిన్న దాంట్లో ఇంతవరకు ఇది జరిగింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను నెక్స్ట్ పాయింట్, ఓటింగ్ పోల్ ప్రకారం మీకు ఇదే అవకాశము. నేను చెప్తున్నది ఏంటంటే ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్సో వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడే చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఓటు వేసుకోండి. ఎందుకంటే ఈ వీకే కాబట్టి టాప్ 5లో చూసే అవకాశము. ఒకవేళ మిస్ అయితే కుదరదు కాబట్టి ఈ వీక్లో ఈ డేకి చెప్తున్నాను నేను మీకు, వేసుకోండి. ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్స్ వాళ్ళకి ఓటు వేసుకోండి. ఫస్ట్ దాంట్లో ఉంది నిఖిల్ ఓటింగ్ లిస్ట్లో, సెకండ్ దాంట్లో ఉంది గౌతమ్, థర్డ్ దాంట్లో ఉంది ప్రేరణ, ఫోర్త్ దాంట్లో మన రోహిణి ఉంది, ఫిఫ్త్ దాంట్లో మన విష్ణుప్రియ అండ్ సిక్స్త్ దాంట్లో ఉన్నది మన నబిల్. ఆ లిస్ట్లో ఉన్నది మన నబిలే. 6th ప్లేస్లో ఉన్నది నబిల్. అసలు ఇలా 4 మెంబర్స్ నబిల్, విష్ణుప్రియ అండ్ రోహిణి, ప్రేరణ ఇలా ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నారు. సో లిస్ట్లో ఉంది మన నబిల్. సో ఏ విధంగా వేసుకుంటారో, నబిల్ ఆట నచ్చి ఉంటే మీకు నబిల్కి ఓటేసి తనని టాప్ 5లో చూసే విధంగా తనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను జరిగిన ఇష్యూలో మన నిఖిల్దే తప్పు. గెలుక్కోవడం మన దాన్ని తప్పు లేనప్పుడు మూసుకున్న పదంలో తప్పే లేదు. అన్ని ప్రేరణ క్వశ్చన్స్ మన నగ్గోధం అడిగాడు నిఖిల్. ఎంత అన్యాయం ఇది.
గౌతమ్ చాలా క్లారిటీగా డిఫైన్ చేసుకున్నాడు. చాలా మంచిగా చెప్పాడు. ఎగ్జాంపుల్‌తో సహా చెప్పాడు. ప్రేరణ గురించి నిఖిల్‌కి. అప్పుడు ఆన్సరే ఉండదు. మన బిగ్ బాస్ ఇదంతా కట్ చేసి ఓన్లీ సారీ అని చెప్పిందే ఇచ్చాడు. అది ఎంతవరకు కరెక్ట్? మరి నిఖిల్‌కి కప్పిద్దాం అనుకుంటో తెలియదు గానీ నాకు. మరి ఏంటో చూడాలి, వేచి చూడాలి. ఇవి అప్డేట్స్. ఓకేనా? నా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.